లేవగానే స్నానం చేసి చదువుకుంటే మీకు బాగుంటుంది, మీ కుటుంబానికి బాగుంటుంది, మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. ఎందుకు అంటే కొన్ని వేల మందికి శిక్షణ ఇస్తూ కుటుంబ ఇన్సూరెన్స్ లాంటివి ఫ్రీగా ఇస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకొంచెం సంపాదన, ఇంట్లో గృహిణి కూడా కొంచెం సంపాదన యాడ్ చేస్తే ఆ పిల్లల్ని ఇంకొంచెం మంచి స్కూల్లో చదివించుకోవచ్చు, లేకపోతే మంచి కాలేజీలకు పంపించవచ్చు, వాళ్ళకి మంచి పుస్తకాలు కొనివ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కేవలం భర్త సంపాదన మీద ఆధారపడితే కొన్ని మరులు మనం చేసుకోలేము. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటే తప్ప. అది మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని ఇంకొంచెం బాగా తయారు చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఈ సంస్థ మీకు కల్పిస్తుంది. సరే, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్స్ అన్ని ఇస్తున్నారు అంటే ఇప్పుడు అట్లాంటి ఫైనాన్షియల్ సపోర్టు ఈ సంస్థకు వస్తుందంటే ఆ సపోర్ట్ ఎవరిస్తున్నారు? బాలభాను విద్యాలయంలోనో, జనకులం స్కూల్లోనో, లేకపోతే మాస్టర్ గారు ఈకే గారు ఉన్న రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఈరోజు చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటే ఈ సంస్థ మీకు ఫ్రీగా మిషన్స్ అవి ఇస్తుంది. అంటే మీకే అర్థం కావాలి, మీరు కూడా ఆర్థికంగా పరిపుష్టి చెంది ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగించుకొని, అదే పక్కాలు కూడా మిషన్ నేర్చుకుంటే నాకే ఇన్కమ్ పడిపోతుంది, నాకేమీ ఇన్కమ్ రాదు అనేటటువంటి భావనలు లేకుండా మీ స్వశక్తి మీద ఆధారపడి చేసుకుంటూ కూడా 10 మందికి పనికొచ్చే పనులు మీరు కూడా చేశారనుకోండి. ఎట్లాగా మా పిల్లలు ఈరోజు మీ అందరికీ ఉపయోగపడేలాగా పనులు చేస్తున్నారు, అట్లాగే మీరు మీ పిల్లలు కూడా చేయాలి. గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఇస్తుంది కదా, ఫ్రీగా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. నాకు పెద్ద స్కూల్ ఉంది, తల్లికి 100 డబ్బులు ఇస్తుంది. ఇంటికి ఇస్తుంది తల్లికి 100 డబ్బులు. ఆ డబ్బులు రాగానే మీ పిల్లలకి ఫీజులు కట్టుకోండి అని ఇస్తుంది. ఫీజులు కడతారా? తల్లికి 100 ఎప్పుడు వస్తుందా, రైతు బంధు ఎప్పుడు వస్తుందా, ఇది ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు వస్తుందా అని చూసుకుని ఆ డబ్బులు గవర్నమెంట్ దేనికి ఖర్చు పెట్టుకోమని ఇస్తుందో అది మర్చిపోయి ఆ రోజు మనకి ఏదైతే అవసరమో, కోరికో ఏదో ఉంటుంది కదా, దాన్ని ఖర్చు పెట్టుకుని గవర్నమెంట్ ఇచ్చే ప్రయోజనం నెరవేరదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 30-40 ఇయర్స్ క్రితం గవర్నమెంట్ చాలామంది కుట్టు మిషన్లు పెంచింది. ఎవరైతే కుట్టు నేర్చుకుంటారో వాళ్ళు కుట్టు మిషన్స్ పెంచింది. రైతులకి పార, పలుగు, పొలాల్లో పనిచేసుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ప్రతి రైతుకి ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసా? కుట్టు మిషన్స్ వస్తున్నాయని తెలిసి ఆ రోజుల్లో కుట్టు మిషన్ నాకు గుర్తుండి 1500 రూపాయలు 1000 రూపాయలు ఉండేది ఉషా మిషన్, మంచి మిషన్. నేను చెప్పే రోజుల్లో నా కళ్ళెదుకుంటా నా ప్రెస్లో పనిచేసేటటువంటి వాళ్ళు, మా ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు కుట్టు మిషన్ లెక్క గవర్నమెంట్ ఇవ్వలేదు. 1500 రూపాయల కాస్ట్ వీళ్ళు ముందే అడ్వాన్స్ తీసుకుని టైలర్స్ ఉంటారు కదా, టైలర్ షాపుల వాళ్ళకి 750 రూపాయలకి అమ్మేశారు. ఏది గవర్నమెంట్ ఇవ్వలేదు కుట్టు మిషన్ చేతికి. అడ్వాన్స్ తీసుకుని ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకోకుండా, దాని మీద శ్రమ పడకుండా 50%కి అమ్మేశారు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అలాగే వేస్ట్ అవుతూ ఉంటాయి. ఈ పారా, పలుగు ఇచ్చారు కదా, అవన్నీ మిగతా రైతులకి వీళ్ళు 50%కి అమ్మేశారు. గవర్నమెంట్ కొంతకాలం పోయాక ఆ స్కీమ్ ఆఫ్ చేసేస్తుంది. ఇది చెప్తున్నాను మీకంటే, ఒక అవకాశం అనేది మనకు వచ్చినప్పుడు అది గవర్నమెంట్ ఇవ్వండి, సంస్థ ఇవ్వనివ్వండి, మీ బంధువులు ఇవ్వనివ్వండి, ఎవరైనా. ఇవాళ చాలా సంస్థలు ఈరోజు ఉన్నాయి ఆంధ్రదేశంలో కానీ ప్రపంచంలో కానీ. వాళ్ళందరూ చాలామందికి చాలా చేసి పెడుతున్నారు. ఇవన్నీ ఉపయోగపడటం లేదు. ఎందుకు ఉపయోగపడట్లేదు అంటే
వాళ్ళు ఏ ప్రయోజనంతో మనకి సహాయం చేస్తున్నారో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కుటుంబస్తులు అంటే సామాన్యమా? మీకు తెలియదు ఏముంది? ఎవరైనా సరిగ్గా టైలరింగ్ నేర్చుకుంటే కంప్యూటర్ వాడుకొని కూడా మీరు సంపాదిస్తారు. నాకు మొన్న ఆశ్చర్యపోయాను. నేను మా అమ్మాయి పెళ్లి టైంలో బ్లౌజెస్ కుట్టాలని ఎవరో టైలర్ దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో 1000 రూపాయలట. నాయన బ్లౌజ్ ఏంటి, దాని బతికేంత, దానికి 1000 రూపాయల. మామూలు బ్లౌజ్ కుట్టాలంటే 400 రూపీస్. అంటే మీరు రోజుకి 3 బ్లౌజులు కుడితే 1000 రూపాయలు వస్తుంది. మీకు నెలకి 30,000 వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, పాడు ఉండదు, ఏం ఉండదు. మీ పిల్లల్ని నారాయణ చైతన్య టెక్నాలజీ జాయిన్ చేసి చదివించుకోవచ్చు. చిన్న విషయం అది. దాతలైనా ఎవరైనా కూడా ఒక అవకాశం కల్పిస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం మన జీవితంలో మరికొంతమందికి అవకాశాలు కల్పించే స్థితికి వెళితే ఆ జన్మ సార్థకం అవుతుంది. అంతే కదా? అన్నం చేసిన ఆకలేస్తే ఇంకెవడో వచ్చాడు పక్కన ఆకలేస్తూ వాడు కూడా అన్నం. టైలర్స్ ఎలా సంపాదిస్తున్నారో మీకు ఆ స్కిల్ ఉండాలి మీ దగ్గర. ఆ స్కిల్ మీ దగ్గర ఉండి మంచితనం ఉండి పని చేసుకుంటే మీ దగ్గర ఇది రెస్టారెంట్ పెట్టుకుంటే వాళ్ళు కూడా రేపొద్దు ఎదుగుతారు. మీ వీధిలో పెట్టొద్దని చెప్పండి, పక్క వీధిలో పెట్టుకోమని చెప్పండి. మరి మీకేమైనా దారాలు ఎన్ని పోతాయి అనుకుంటే అర్థమవుతుందా? ఎత్తుకెళ్ళిపోలేరు కదా వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. సచిదేవ్ గారు ఇందాక ఒక నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ కంప్యూటర్స్ అని చెప్పారు. నేను వీళ్ళు ఎక్కడో ఏదో గుర్తురాట్లేదు, అక్కడ విశాఖ వ్యాలీ పక్కన ఇట్లాగే ఒక గ్రూప్ అంతా వీళ్ళు ట్రైన్ చేస్తే నేను కంప్యూటర్ కూడా కొనిచ్చాను వాళ్ళకి. అది ఉందా, ఊడిపోయిందో ఏమైందో నాకు తెలియదు నిజానికి. ఇస్తాం కానీ ఉపయోగిస్తాయి. మీకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? ఇదే విశాఖపట్నంలో నిజంగా సత్యదేవ్ గారు చెప్పిన స్కీము అమలులోకి వస్తే ఇక్కడ బీటెక్ పిల్లలు ఉన్నారని అనుకోను, నాకు తెలీదు. బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ కానీ ఇంటర్మీడియట్ చదువుకున్నా కూడా కొంచెం స్కిల్, కొంచెం లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఉన్నట్లయితే ఈ కంప్యూటర్ మీద మీరు నెలకి 15,000 నుంచి 20,000 నుంచి 30,000 దాకా కూడా హ్యాపీగా గడించవచ్చు. ఒళ్ళు కందిపోకుండా మొఖంలో చెమట పట్టుకుంటా. ఈరోజు ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి ఊళ్ళో, అసలు మచిలీపట్నం లాంటి ఊళ్ళో చెప్పలే అక్కర్లేదు, డిటిపి ఆపరేటర్స్ లేరు. డిటిపి ఆపరేటర్ అంటే ఎవరు అంటే వాళ్ళు వెతుక్కుంటున్నారు. మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు జీతం ఇస్తారు. డిటిపి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే వాడు ట్రైనింగ్ ఇస్తే నేను చెప్పిన ప్రాసెస్ మీకు 2 నెలల్లో వస్తుంది. 3 నెలలు కూడా కాదు. 2 మంత్స్ అవగానే ఊళ్ళో ఉన్న ప్రశ్నలోకి వెళ్ళి మీరు జాబ్ అడిగితే రా తల్లి అని చెప్పి మీకు చీర సారే పెట్టి బొట్టు పెట్టి డబ్బులు కూడా జాయిన్ చేసుకుంటారు. అంత షార్టేజ్ ఉంది. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి సంస్థలను ఉపయోగించిన ట్రైనింగ్ మీరు తీసుకున్నారనుకోండి, అట్లాగే మీరు ఇంట్లోనే కూర్చుని చాలా పైన బోర్డు పెట్టి ఒక డిటిపి సెంటర్ పెట్టుకున్నారనుకోండి, రోజుకి నాకు తెలిసి మీరు 500-600 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒక పేజీ మీరు ఎవరైనా టైప్ చేసి ఇమ్మని అడిగితే సాధారణంగా దానికి 100-150 రూపాయలు తీసుకుంటారు, ఎక్కువ కాదు. ఆ తర్వాత మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత ఎదుగుతారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సంస్థలు ఎన్నైనా చేస్తాయి. ఎప్పుడు మీరు నేర్చుకుని బయటకు వెళ్ళాక మళ్ళీ ముఖం చూపించుకుంటూ ఉంటే కుదరదు. మీరు నేర్చుకుని బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి నేను ఎట్లా పని చేసుకుంటున్నాను, నాకు మీరు ఇచ్చినటువంటి నేర్పిన విద్య నాకు పనికొచ్చింది, నా జీవితానికి పనికొచ్చింది, నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, నాతో పాటు మీరు నేర్పిస్తున్నానని చెప్తే ఖచ్చితంగా నేను 4 కంప్యూటర్లు కొనిస్తాను. మీరు చప్పట్లు కొట్టలేదు, చప్పట్లు మానేయండి దయచేసి. కొత్త అలవాటు రెండు కొత్త అలవాట్లు వచ్చినాయి ఇక్కడ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మొట్టమొదటి లేదు కేక్ కటింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు తెలియదు కేక్ ఎలా కట్ చేయాలో. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేశాను. ఎందుకు? మా ఇంట్లో మేము ఎవరు పుట్టినరోజు చేసుకోము. మీరు ప్రేయర్ చేస్తారో చేయరో, మంత్రాలు చెప్తారో చెప్పరో, ఎవరికి కావాలి? మీరు ప్రేయర్ చేసుకుంటే మీకే బాగుంటుంది.
ఏదైనా మంచి మంత్రం, అన్ని మంత్రాలు అక్కర్లేదు, గణపతి మంత్రం, మరొక మంత్రం ఒక మంత్రం చెప్పుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే మీకు మీ కుటుంబాలకి బాగుంటుంది. దాంట్లో మీరు ఎవరికి షేర్లు ఇవ్వక్కర్లేదు కదా. మంచి మనస్సు మీకుంటే మీరు మీ కుటుంబాలు బాగుంటాయి. దానికి పక్క కుటుంబంతో సంబంధం మీకేం లేదు. మరి కొంతమందికి మన సహాయం జరగాలని, అప్పుడు మీరందరూ ఈ సీట్లో కూర్చుని మాట్లాడతారు. నేను చెప్పిన మాటలు మీరు అందరికీ చెప్తూ ఉంటారు. అట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇష్టం ప్రేయర్ చేసుకోండి, మంత్రం చెప్పుకోండి, కళ్ళు మూసుకుని స్నానం చేసి బట్టలు మార్చుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబాలను బాగా చూసుకోండి, మీ పిల్లలు బాగా చదివించుకోండి, మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మీ పిల్లలు మీ భార్యాభర్త అన్యోన్యంగా ఉండండి. దీనికి మించినటువంటి మంచి ఉపదేశం ఏమీ ఉండదు. వాళ్ళు ఏ కార్యక్రమం చేయమని ఇచ్చారో ఆ కార్యక్రమానికి మాత్రమే డబ్బులు పంచిపెట్టాలి. ఒక ₹1 కానీ రూపాయి కానీ ఒక పావలా కానీ 10 పైసలు కానీ ఎప్పుడూ కూడా ఎవరో మనకి మంచి పనులు చేయమని డబ్బులు ఇస్తే దాంట్లో 10 పైసలు కాదు కదా, 1 పైసా కూడా మనం తీసుకునేటటువంటి హక్కు లేదు. దీనికి మనం ప్రేయర్స్ చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, దానికి సంబంధం లేదు. స్వభావం ఇది, అది పూజ, అదే రక్షించదు. మీ స్వభావం మిమ్మల్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ స్వభావం మిమ్మల్ని దెబ్బతీస్తుంది. అది ఇలాంటి ప్రాణంలోకి వస్తే, ఇలాంటివి మీరు నేర్చుకుంటే ఇవన్నీ మీ వల్ల మాకు పనిచేయ, మీ వల్ల మీకు 10 మందికి మీ కుటుంబానికే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. నష్టం జరిగితే మీ కుటుంబానికి మీకే నష్టం జరుగుతుంది. ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రపంచం ఏం మారదు. ప్రపంచాన్ని మనమే మార్చాల్సిన అవసరం లేదు. అలాగే ఉంటుంది ప్రపంచం. మనమే మారాలి. మీకు ఇక్కడికి వస్తే శిక్షణ ఒకటే కాదు, రక్షణ కూడా మీకు ఉంటుంది. రోజు ఇంటికి వెళ్ళి చేసుకోకపోయినా ఏ మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నారో, ఏ ప్రేయర్ చేసుకుంటున్నారో అన్ని రోజులు శిక్షణతో పాటు రక్షణ కూడా ఉంటుంది, మీకు పోషణ కూడా ఉంటుంది. ఇక ఏం కావాలని మీకు నా తెలియగలుగుతున్నా. శిక్షణ చాలా చోట్ల ఇస్తూ ఉండవచ్చు, మనం కూడా ఇస్తున్నామేమో, కానీ ఈ ప్రాంగణం వేరు. ఇదివరకే రాజుగారు చెప్పారు కదా, మాస్టర్ గారి సంకల్పంతో సత్యదేవ గారు కొన్ని సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుకుంటా నేను, అంటే 25 ఇయర్స్ అంట. 25 ఇయర్స్ గవర్నమెంట్ చుట్టూ తిరిగి 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 సంపాదించారు. సంపాదించిన తర్వాత ఈ బిల్డింగ్లు కట్టించాలి. ఎవరు ఇంతస్తులు బిల్డింగ్లు కట్టిస్తారు? మనకేం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సహాయం అడగం. మనం ఎవరి దగ్గరికి పోయి మీరు డొనేషన్లు ఇవ్వండి, మేము బిల్డింగ్ కట్టిస్తామని అడిగేటటువంటి స్వభావం అనేది జగద్గురు పెట్టిన ఎవరికీ లేదు. ఇచ్చినా కూడా పుచ్చుకోవాలా వద్దని ఆలోచిస్తాడు నాబోటాడు. అక్కడ గణపతిని పెట్టారు, మరి రాదు ఉంది ఇక్కడ. ఆ గణపతిని ప్రతిరోజు నువ్వే చేస్తావుగా, నువ్వే కదా, గట్టిగా చెప్పే పర్వాలేదు. వెరీ గుడ్, కూర్చో. పేర్లు ఎవరి నా వాళ్ళలో ఎవరి పేర్లు? అట్టుపళ్ళు కొబ్బరికాయలు అక్కర్లా, ఏంటిది చిన్న బెల్లం ముక్క, దాన్నే మీ కాఫీలు కలిపి తాగేసేయండి. గణపతి తిండ కదా. ఏ ఇంట్లో అయితే గణపతి పెట్టుకుని ఏ మంత్రం అయితే ఇక్కడ నేర్చుకున్నారో ఆ మంత్రం చెప్పుకుని గణపతికి మీ బాధలు చెప్పుకుని మీ కష్టాలు చెప్పుకుని ఏమైనా కష్టాలు తీర్చని చెప్పి ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకు వెళితే నాకు తెలిసి మీ కష్టాలు తీరుతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. అలానే గణపతిని పెట్టారు, శిక్షణ పెట్టారు. ఎంతోమంది ఇక్కడ సత్యదేవ గారు చెప్పారు, చాలా పేర్లు చెప్పారు కదా, ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇంతకన్నా మీకు ఏం చేస్తారని నేను తెలియగలుగుతున్నా. మీరే మాకు బంధువులా, చుట్టాలా, స్నేహితులా, మళ్ళీ మీరు మాకు కనిపిస్తారా తర్వాత? ఇంత చేస్తున్నామంటే 10 మందికి సహాయం చేసే స్వభావాన్ని మాస్టర్ గారు మాకు ఇచ్చారు, ఈకే గారు మాకు ఇచ్చారు. అది మీకు కూడా రావాల్సమా అని నేను చెప్తున్నాను. సో ప్రేయర్ చేసుకోండి వీలైతే, గణపతి మంత్రం చెప్పుకోండి వీలైతే, ఇక బెల్లమ్మకు పట్టండి గణపతికి ప్రసాదంగా వీలైతే, మీకు ఇచ్చినటువంటి మిషన్స్ని ఉపయోగించుకోండి, బాగా డబ్బులు సంపాదించుకోండి వీలైతే. గణపతిని ఎవరు ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి, ఇంకేం కావాలి? అదే కదా మనకు కావాలి. ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే మంచి బుద్ధి కూడా గణపతి ఇస్తాడు.
ఇలాంటి శిక్షణా సంస్థలు వీళ్ళే మళ్ళీ వేరే ట్రైనింగ్ పెట్టారనుకోండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. 1-2 గంటలు ఉండదు, ఉదయం సాయంకాలంగా ఉండదు కదా. జాయిన్ అవ్వండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి. మీరు చక్కగా మాస్టర్ గారికి చాలా ఇష్టమైనటువంటి టీచింగ్ ఏంటి చెప్పిన, మిగతాదంతా మర్చిపోండి. ఈకే గారి గురించి ఆయనకి చాలా ఇష్టమైన టీచింగ్ ఏంటంటే, వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద నువ్వు పడే కన్నా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు బతుకు, నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు బతుకుతూ 10 మందికి బ్రతుకు తెరువు కల్పించు. ఇంతకన్నా గొప్ప టీచింగ్ ఏమంటుంది? సరే, వాడి డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నా, వీటి డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఇదే ఆడేది ఇది పుచ్చుకుంది. ఏంటి దిక్కుమాల జన్మ అది, దౌర్భాగ్యమైన జన్మ కదా అది. ఏదైనా సంకల్పం చేస్తే ఆ డబ్బులు నేనే సంపాదించుకుంటే ఎవరిని అడగను. ఎవరన్నా వచ్చి మీరు చాలా మంచి పనులు చేస్తారు కదా, 10 లక్షలు ఇస్తారు కదా, మొఖంలోకి చూస్తా. ఆడ మొఖం కక్కుర్తి మొఖం అయితే నేను తీసుకోను. అటు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చినా నేను తీసుకోను. రోజు వాడి మొఖం నేను చూస్తూ ఉండాలా. నాకేం కాదు, మాస్టర్ గారి మొఖం చూడాలని పెడితే నేను డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇచ్చాను కదా, ఇంత ఇచ్చాను కదా, నా ఫోటో పేపర్లో పడిందా లేదా, మీరు బాగా వేయలేదే. ఎవరికి కాలేదంతా నా లైఫ్లో ఆర్డర్ పెట్టుకున్నా. సంకల్పం ఆలోచన నా బుర్రలోకి వస్తే నా ఆలోచన నా సంకల్పం కాబట్టి దానికి కావాల్సినటువంటి మొత్తం నేనే సమకూర్చుకోవాలి. అప్పుడే నేను దాన్ని లైన్లో పెట్టుకుంటా. దుర్వినియోగం చేసుకోబోకండి. మీకు వచ్చిన అవకాశాలని 10 మందికి మీరు కల్పించండి. అట్లాంటి జీవితాన్ని మీరు ఏం చేయండి అని చెబుతూ, అట్లాంటి సంకల్పం మీలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాస్టర్ గారు 100వ పుట్టినరోజు నాడు ఈ సంకల్పం ఇప్పుడే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాస్టర్ గారు రక్షణగా ఉండి, మీ పోషణ అంతా ఆయన చూసి మీకు రక్షణగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించి మీ జీవితాలకి ఆయన ఒక మార్గదర్శిగా, ఒక జీవన జ్యోతిగా ఉంటారు అని చెప్తూ మీ అందరికీ మాస్టర్ గారి తాలూకు ఆశీస్సులు.